ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేనంటుంది చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ కోసం నేను మాట్లాడుతున్నాను. సంఘాలకి, మందిరాలకి, ఆరాధనకు వెళ్ళే క్రైస్తవులందరూ ఏకమైతే ఒక సీఎంని మీరు డిసైడ్ చేయొచ్చు. మీకు ఆ విషయం తెలుసు? ఒక సీఎంని మీరు డిసైడ్ చేయొచ్చు. సీఎం కుర్చీని మీరు నిర్ణయించవచ్చు. అంత జనం ఉన్నాం మనం. కానీ ఎన్నికలు వచ్చేసరికి మేము క్రైస్తవులమే, కానీ మేము ఓసీ కదా, ఓసీ నాయకుడికి ఓట్లేస్తాం. మేము క్రైస్తవులమే, కానీ ఎన్నికలు వచ్చేసరికి మేము బీసీ కదా, బీసీ నాయకుడికే ఓట్లేస్తాం. మేము క్రైస్తవులమే, కానీ ఎన్నికలు వచ్చేసరికి మేము ఎస్సీ కదా, ఎస్సీ వాడికే వేస్తాం, ఎస్టీ కదా, ఎస్టీ వాడికే వేస్తాం అని విడిపోతున్నారు. దీనివలన క్రైస్తవులకు బలం పోతుంది. మళ్ళీ చర్చిల మీద దాడి జరిగినప్పుడు ఈ ఓసీ క్రిస్టియన్స్, బీసీ క్రిస్టియన్స్, ఎస్సీ క్రిస్టియన్స్, మైనారిటీ వీళ్ళందరూ ఒకటైపోతారు. మా చర్చిల్ని కూలగొడుతున్నారు, మా పాస్టర్ల మీద దాడులు చేశారు, మమ్మల్ని కేలలుగా మాట్లాడుతున్నారు, మా బైబిల్ని తక్కువ చేస్తున్నారు అని అంటారు. ఎన్నికలు ఉన్నప్పుడు ఈ ఐక్యత ఉండదు. దాడులు జరిగినప్పుడు మాత్రం మా క్రైస్తవులం అని కలుపుకుంటారే. మరి ఎన్నికలు వచ్చినప్పుడు ఒక హైందవ సహోదరులు, మన హిందూ బంధువులు హిందూ నాయకుడికి ఓటేస్తారు. ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందినవాడు ముస్లిం నాయకుడికి ఓటేస్తున్నాడు. ఒక క్రైస్తవుడు పోటీ చేస్తే ఎమ్మెల్యేగా, ఎంపీగా ఒక నియోజకవర్గంలో ఓటు వేయలేకపోతున్నాడు. ఇక్కడ మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఇది గుర్తించగలిగితే మన ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఇక మన సంఘాల మీద దాడులు ఉండవు, మన పాస్టర్ని కొట్టేవాళ్ళు ఉండరు, క్రైస్తవులను అవమానపరిచే వాళ్ళు ఉండరు, మన స్వార్థని ఆపేవాళ్ళు కూడా ఉండరు. మనం కూడా విలువతో, గౌరవంతో తలెత్తుకొని కాలరెగరేసి బ్రతకగలుగుతాం ఈ భారతదేశంలో. ఇది సాధ్యం కావాలి అంటే క్రైస్తవులు, చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్, సంఘాలకు వెళ్ళే ఏ కులపు క్రైస్తవులైనా సరే మనమంతా ఏకమవ్వాలి, మనమంతా ఒకటవ్వాలి. బలహీన వర్గాల్ని కూడా కలుపుకుందాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరినీ కలుపుకొని మనమే ఒక ప్రత్యామ్నాయ పార్టీతో ముందుకెళ్దాం. 3వ ప్రత్యామ్నాయ పార్టీ మనకు కావాలి. థర్డ్ ఆల్టర్నేట్ పార్టీ మనకు కావాలి. ఆ పార్టీని మనమే స్థాపించుకుందాం. ఈ పార్టీ స్థాపనకు ముందుగా అభినయ్ దర్శన్ అనే ఒక సామాన్యుడినైనా నేను మీ మధ్యలోకి వస్తున్నా. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.